కొందరు వీలునామా రాయకుండానే చనిపోతారు. అలాంటప్పుడు ఆస్తుల పంపకాలు ఎలా? కొడుకులు కూతుళ్లకు ఏ ఆస్తిని ఎలా విభజిస్తారు అన్నది ప్రశ్న. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, కూతుళ్లు సహా వారసులందరికీ పెళ్లిళ్లైనా కాకపోయినా తల్లిదండ్రుల స్వార్జితంలో చట్ట ప్రకారం వాటా ఉంటుంది. హిందూ వారసత్వ సవరణ చట్టం 2005 ప్రకారం తల్లిదండ్రుల సంపాదనలో కొడుకులతో సమానంగా కుమార్తెలకు భాగం వస్తుంది. వీలునామా లేకపోతే హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఆస్తులకు సంతానాన్ని తొలి ప్రాధాన్యతగా పరిగణిస్తారు. చట్టబద్ధమైన వారసులందరికీ సమానంగానే వాటాను పంచుతారు. వీలునామా ఉంటే ఆస్తి తమ కష్టార్జితమే అయితే తల్లిదండ్రులు ఎవరికైనా ఇచ్చేవచ్చు. పిల్లలెవరూ ఎలాంటి అభ్యంతరాలను వ్యక్తం చేయలేరు. ఒకవేళ తాత ముత్తాతల నుంచి వచ్చిన వారసత్వ సంపద అయితే తల్లిదండ్రుల ఇష్టాలతో సంబంధం లేకుండా వారసులందరికీ సమాన వాటాలుంటాయి. ఒక వ్యక్తి ఒకటికి మించి ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుంటే ఆ వ్యక్తికి వారసత్వంగా వచ్చిన ఆస్తులపై తన ద్వారా జన్మించిన ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. తల్లి తీసుకున్న విడాకులతో సంబంధం లేకుండా ఆస్తుల్ని పంచుకోవడానికి పిల్లలంతా అర్హులేనని చట్టాలు చెప్తున్నాయి.